హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు బ్రోల్స్. ఏంటి ఈరోజు వాయిస్ మారింది ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు స్పెషల్, చాలా చాలా స్పెషల్. అత్తపాటు ఆడోళ్ళని వంట చేసేది మనం చేయలేమంటారా? ఒకసారి చూసేద్దాం రండి. ఇప్పుడు చేసేది ఏంటంటే మనం మసాలా టీ. మీరు ఇప్పుడు మామూలుగా బయట తాగే ఈ మామూలు ఇరానీ చాయ్ వీటి కంటే మన ఇంట్లో చేసుకునే మసాలా టీ చాలా బాగుంటుందండి. ఒకసారి చూసేద్దాం, ప్రాసెస్లోకి రండి. ఇప్పుడు ఒకసారి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దాల్చిన చెక్క 2, యాలకులు 2, ఒక కప్ పాలు, అదే కప్ సైజుతో నీళ్లు, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ షుగర్. ఇది బాగా అల్లం అండి, దంచింది. తర్వాత టీ పొడి. టీ పొడి మనం తాజ్మహల్ తీసుకోండి, కానీ మనం ఎక్కువ 3 రోజెస్ వాడతాం ఇంట్లో. సో మనం అదే కంటిన్యూ చేద్దాం. స్టవ్ మీద ఈ గిన్నె పెట్టుకున్న తర్వాత అదే కప్తో మీరు ఏదైతే పాలు తీసుకున్నారో అదే కప్తో వాటర్ వేసుకోండి. ఫస్ట్ మీరు ఈ దంచిన అల్లం చూసారా, ఫస్ట్ అల్లం వేసుకోండి. తర్వాత యాలకులు, దాల్చిన చెక్క. ఏదైనా సరే చాలా మంది వెంటనే టీ పొడి పోసేస్తారండి. టీ పొడి పోసేస్తే అదేమవుతుందంటే మీకు వెంటనే మరగదు. మరగకుండా మీకు ఆ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ అనేది మనకి రాదనమాట. సో ఫస్ట్ ఇది బాగా బాయిల్ అవనివ్వండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం వీటిని ఇలా స్టిర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ వాటర్లోకి రావాలి. ఆ తర్వాతే మీకు టేస్ట్ అనేది, మసాలా టీ టేస్ట్ అనేది మీకు వస్తుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మీకు ఈ టీ పొడి అనేది 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ షుగర్ వేసుకోండి. ఏం కంగారు పడకండి, అది అలా తిప్పుతూ ఉండే కొద్దీ మీకు అదేమి పైకి వచ్చేది. ఇదిగోండి, ఇలా మరుగుతున్నప్పుడు ఈ కలర్కి వచ్చినప్పుడు అప్పుడు మీరు తీసుకున్న కప్తోనే ఆ పాలు వేసేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు మీరు ఇలా స్టిర్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మీరు వేసిన అల్లం, తర్వాత దాల్చిన చెక్క అన్నిటికి యొక్క దాని యొక్క మొత్తం సారాంశం దిగాలంటే కిందకి మాత్రం మీరు ఇలా తిప్పుతూనే ఉండాలి. ఒక 3 మినిట్స్ అలా తిప్పుతూ ఉండండి, సరిపోద్ది. అదేం పైకి పొంగిపోదు, మీరేం కంగారు పడదు. ఇదిగోండి, టీ బాగా మరిగిపోయినాయి, కంప్లీట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా మనం గ్లాసులు వేసుకుని సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది టీ.